హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ఛానల్ కాకుండా మనకి డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనే ఛానల్ కూడా ఉంది. దాంట్లో కూడా ఈ హెల్త్కి సంబంధించిన చాలా వీడియోస్ 600 పైన వీడియోస్ ఉన్నాయి. దాంట్లో కూడా మీకు అవసరమైన వీడియోస్ ఉంటాయి కాబట్టి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరి మనం ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ టాపిక్ ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి, అంటే డయాబెటీస్లో నరాలు ఎఫెక్ట్ అవటం గురించి. మరి డయాబెటీస్లో నరాల మీద ప్రభావం అనేది చాలా మందిలో మనం గమనిస్తూ ఉంటాం కదా. మరి ఇలాగా ఎందుకు జరుగుతుంది? డయాబెటీస్ అనేది ఎక్కువ రోజులు కంట్రోల్లో లేకపోవటం వల్ల నరాల మీద ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. అంటే ముఖ్యంగా వీళ్ళలో ఏంటంటే కాళ్ళు పాదాల్లో నొప్పి కలగటము, మొద్దు బారటము, తిమ్మిర్లు రావటము, పుండ్లు పడటము, జీర్ణ వ్యవస్థలో మార్పులు, మూత్రకోశంలో మార్పులు, గుండె రక్తనాళాల్లో మార్పులు, ఇవన్నీ కూడా ఈ నరాలు ఎఫెక్ట్ అవటం వల్ల కనబడతా ఉంటాయి అన్నమాట. అయితే చాలా మెజారిటీ ఆఫ్ డయాబెటీస్ పేషెంట్స్లో ఈ సమస్య అనేది వాళ్ళ జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి డెఫినెట్గా కనబడతా ఉంటుంది. అయితే దీని గురించి ఎన్ని రకాలుగా ఇది కనబడుతుంది, ఎన్ని రకాలైన న్యూరోపతీస్ ఉంటాయి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. దాని కారణాలు, తర్వాత దాని రిస్క్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా మనం ఇంకా సిరీస్గా ఈ వీడియోలు 2-3 చేస్తాను డయాబెటిక్ న్యూరోపతి గురించి. దాంట్లో చూదురు కానీ ఇప్పుడు ఏంటంటే లక్షణాలు, రకాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే డయాబెటీస్లో నరాలు పూర్తిగా దెబ్బతిన్నాకే వాళ్ళకి తెలుస్తుంది, ముందు తెలియదు అనమాట. అయితే ఈ నరాల ప్రాబ్లం అనేది 4 రకాలుగా కనబడుతుంది. ఒకటి ఏంటంటే పెరిఫరల్ న్యూరోపతి అనేది, రెండోది ఆటోనామిక్ న్యూరోపతి, మూడోది ఏంటంటే పాలిరాడిక్యులోపతి, నాలుగోది మోనోన్యూరోపతి అనేది అనమాట. అయితే వీటిలో ఎలా ఎలా లక్షణాలు ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పెరిఫరల్ న్యూరోపతి ఇది జనరల్గా డయాబెటీస్ ఉన్నోళ్ళలో ఎక్కువగా కనబడుతుంది అనమాట. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ముందు కాళ్ళల్లో పాదాల్లో మొదలవుతుంది. ఇది మొదలయ్యి తర్వాత చేతుల్లో కూడా కనబడుతుంది అనమాట. వీళ్ళకి కాళ్ళల్లో పాదాల్లో నొప్పులు, తర్వాత తిమ్మిర్లు, మొద్దు బారటము, చురుకు మంటలు, ఇలాంటివన్నీ కూడా కనబడతా ఉంటాయి. అంతేకాకుండా బాగా నొప్పులు ఉండటము, కండరాలు పట్టుకుపోవటము, తర్వాత కండరాల్లో బలహీనత, కండరాలు బాగా తగ్గిపోయి వీక్ అవ్వటము, తర్వాత ఏదైనా పట్టుకున్నా, ఎవరైనా పట్టుకున్నా, ఏదైనా తగిలినా కూడా నొప్పిగా ఉండటము, కాళ్ళలో పుండ్లు పట్టటము, తద్వారా ఇన్ఫెక్షన్స్ రావటము, ఎముకలు కీళ్ళు ఇవన్నీ ఎఫెక్ట్ అవటము ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఇలాంటివన్నీ కూడా ఈ పెరిఫరల్ న్యూరోపతి వల్ల జరుగుతాయి. అయితే ఇంకో రకం ఏంటంటే ఆటోనామిక్ న్యూరోపతి. దీని గురించి కూడా మన ఛానల్లో ఈ వీడియో చేస్తున్నాను నేను, అది కూడా చూద్దరు కానీ. ఆటోనామిక్ న్యూరోపతి అంటే స్వయంచాలక నాడులు ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి గుండె పనితీరులో మార్పులు, హార్ట్ రేట్ పెరగటము, తర్వాత బీపీ డౌన్ అవటము, షుగర్ డౌన్ అవటం తెలియకపోవటము, మూత్రకోశానికి సంబంధించిన సమస్యలు, జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలు రావటము, కళ్ళు తిరగటము, చెమటలు ఎక్కువగా పోయటం కానీ, లేకపోతే చెమటలు పోయకపోవటం కానీ అలా జరగటము, కంటికి సంబంధించిన సమస్యలు, లైంగిక పరంగా సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ఈ స్వయంచాలక నాడులు ఆటోనామిక్ న్యూరోపతి వల్ల కలుగుతాయి. మూడో దానికి వచ్చేటప్పటికి పాలిరాడిక్యులోపతి అనమాట. దీన్నే ప్రాక్సిమల్ న్యూరోపతి అని కూడా అంటాం. అయితే దీంట్లో ఏంటంటే శరీరానికి దగ్గరగా ఉండే భాగాల్లో, అంటే తొడల్లో, తుంటిలో, పిరుదుల్లో, ఛాతీలో, పొట్ట భాగంలో, ఇలాంటి వాటిలో నొప్పిగా ఉండటము, తొడలు సన్నబడిపోవటము, ఇలాంటివన్నీ కండరాలు ఎఫెక్ట్ అయ్యి సన్నబడిపోవటము, పల్చబడిపోవటము, ఇలాంటివన్నీ నొప్పి కలగటం వంటివి కలుగుతాయి. కూర్చొని లేవలేకపోవటము, ఛాతీలో, కడుపులో నొప్పి, ఇలాంటివన్నీ వస్తాయి. ఇంకా నాలుగోది వచ్చేటప్పటికి మోనోన్యూరోపతి అనమాట. మోనోన్యూరోపతి అంటే ఏంటంటే శరీరంలో ఒక నరంలో తేడా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే ముఖంలో కానీ, చేయిలో కానీ, కాళ్ళలో కానీ
సంబంధించిన నరము ఎఫెక్ట్ అవటం వల్ల వచ్చేది. ఒక వస్తువు రెండుగా కనబడటము అదొకటి కనబడుతుంది. తర్వాత ముఖ పక్షవాతం ఇలాంటివి కూడా కనబడతాయి అనమాట. ఇలా మోనోన్యూరోపతి వచ్చిన వాళ్ళల్లో చేతిలో పట్టు లేక వస్తువులు కింద పడిపోవటము, కాలిలో తొడలో నొప్పి లాంటివి కలగటం లాంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి షుగరు ఉన్నవాళ్ళు అంటే టైప్ 2 డయాబెటీస్ ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు షుగర్ రాగానే దీనికి సంబంధించి ఏమైనా మార్పులు ఉన్నాయేమోనని పరీక్ష చేయించుకోవాలి. టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ అయితే వాళ్ళు షుగర్ వచ్చిన 5 సంవత్సరాల నుంచి ఇలాంటి మార్పులు ఏమైనా జరుగుతున్నాయా శరీరంలో అనేవి పరీక్షలు చేయించుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ మార్పులు ఎక్కువ అవ్వకుండా మనం నివారించుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా షుగర్ కూడా బాగా కంట్రోల్లో పెట్టుకోవాలి మొదటి నుంచి కూడా. దానివల్ల కూడా ఈ మార్పులు అనేవి తొందరగా రాకుండా ఉంటాయి. మరి అదండి ఈ లక్షణాల గురించి, డయాబెటిక్ న్యూరోపతి లక్షణాల గురించి, రకాల గురించి. నేను ఇంకా 1-2 వీడియోస్లో ఈ న్యూరోపతికి కారణాలు ఏంటి, దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, దీన్ని ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, దీనికి ఏం చేయాలనేవి ఇవన్నీ కూడా ఇంకా 1-2 వీడియోస్లో చెప్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.